హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ప్రేమంటే ఇదేనా స్టోరీలో ఇదే లాస్ట్ పార్ట్ అండి. ఇక స్టోరీ ఎండింగ్కి వచ్చేసింది. మరేంటి అప్పుడే ఆఫీస్కి వచ్చేసావు? నైటే కదా మీ రిసెప్షన్ అయిపోయింది, రెస్ట్ తీసుకోవాల్సింది అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఆఫీస్కి రాక, వర్క్ ఎలా జరుగుతుందో అని చూద్దామని వచ్చాను. మీరందరూ కూడా నా మీద ఉన్న అభిమానంతో వర్క్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. నిజంగా నేను దానికి మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి అని అన్నది. ఆ మాటలకి బాను నవ్వుతుంది. సర్లే, నా గురించి వదిలే. ఇంతకీ నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్నావు, మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందా లేదా అని భార్గవి అడిగితే, అయ్యింది, అబ్బాయి నాకు నచ్చాడు, వాళ్ళకి కూడా నేను నచ్చాను అని చెప్పారు. మాటలు జరుగుతున్నాయి. మ్యాక్సిమం ఈ మ్యాచ్ ఫిక్స్ అవ్వచ్చు అంటూ ఉన్న సమయంలోనే భానుకి ఫోన్ వస్తుంది తన తల్లిదండ్రుల నుంచి. ముహూర్తాలు పెట్టుకుంటున్నాం, నువ్వు కూడా వస్తావా, నీకు ఇష్టమే కదా పెళ్ళి అని అనటంతో భాను కూడా ఆ పెళ్ళికి ఓకే చెప్పేస్తుంది. ఇక ఎలా అయితేనే నువ్వు కూడా ఒక ఇంటి దానివి అవుతున్నావు అన్నమాట. సంతోషం. సరే, మధ్యాహ్నం వరకు నేను వర్క్ చూసుకొని ఇంటికి వెళ్తాను, ఆ తర్వాత నువ్వే మేనేజ్ చేయాలి అంటే సరే అని భాను చెప్పటంతో భార్గవి కూడా ఓకే అనటంతో భాను బయటకు వెళ్ళిపోతుంది. అలా నైట్ భార్గవి ఇద్దరికీ కూడా ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేస్తారు అని తెలిసి ఆమెతో కొత్త సిగ్గు అలుముకుంటుంది. సాత్విక్ భాషత ఇద్దరు ఫస్ట్ నైట్ రూమ్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. అందంగా పూలతో మధ్యలో లవ్ సింబల్తో భార్గవి ఎప్పుడు అంటున్నట్లుగా B² అని రాసి పెడతారు. సాత్విక్ మిగిలిన పూలను భాషిత మీద చల్లుతూ, ఈ రూమ్ చూస్తుంటే నాకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతూ అన్నాడు. గుర్తుకు వస్తాయి, ఎందుకు రావు అని ఆమె సిగ్గు బయటకు వచ్చేస్తున్న కష్టంగా తన సిగ్గుని అతడికి కనిపించకుండా ఉండటానికి ట్రై చేస్తూ చిరుకోపంగా అతడితో చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. ఈ పెళ్ళాలు ఉన్నారే, మనసులో ఉన్న ఫీలింగ్స్ని అస్సలు బయటకు చెప్పరే అని సాత్విక్ కూడా భాషిత వెనకే అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు. భార్గవిని మగవాళ్ళందరూ రెడీ చేస్తూ ఉంటే భార్గవిని ఆడవాళ్ళందరూ కూడా అందంగా అలంకరిస్తూ ఉన్నారు. అలా ఇద్దరిని దేవుడు ముందుకు తీసుకొని వచ్చి దండం పెట్టుకోమని చెప్పి ఆ తర్వాత ముందుగా భార్గవిని రూమ్ లోపలికి పంపిస్తారు. ఆ రూమ్ చూస్తేనే తనకి మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు భార్గవి తన కళ్ళ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు బెడ్ మీద కూర్చొని గుమ్మం వైపే. రూమ్ నిండా సుగంధాలు పరిచే ఫ్లవర్స్, మంచి అరోమాని తెప్పించే పర్ఫ్యూమ్స్ అతనిని మరో లోకానికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడే డోర్స్ సౌండ్ అవుతుంది. అలా భార్గవి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్ లోపలికి అడుగు పెడుతుంది. అప్పటి వరకు ఎంతో నార్మల్గా వస్తూ ఉన్నది కాస్త అలా ఆ రూమ్ లోపలికి అడుగుపెట్టి డోర్ క్లోజ్ అయిన మరుక్షణం అప్పటి వరకు ఆమెలో లేని తెలియని సిగ్గు, బిడియం, భయం, కంగారు అన్నీ కూడా ఆమెలో ఆవహించేస్తూ ఉండటంతో చేతులు వణుకుతూ ఉంటాయి. దానికి గుర్తుగా ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ కూడా షివరైపోతూ కదులుతూ పాలు కింద పడిపోతాయేమో అన్నట్లుగా ఉంటుంది. భార్గవ్ ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ ఉంటాడు. తెల్ల చీరలో రతీదేవిని మించి కనిపిస్తూ హెయిర్ లీవ్ చేసి ఆ తలలోనే తురిమిన మల్లెపూలు 2 మూరలు ముందుకు పడి ఉంటే ఫేస్ కూడా క్లియర్గా కనిపించిన విధంగా తలదించేసి ఉన్న ఆమెను చూసి నవ్వుతూ భార్గవి దగ్గరకు వచ్చాడు. ఏంటి మేడం ఇలా అయిపోయారు అని అతను ఆమె తలను పైకి ఎత్తితే అతని వైపు పూర్తిగా చూడలేక తల మాత్రం పైకి ఎత్తింది. కానీ కళ్ళు మాత్రం ఇంకా మూసుకొనే ఉండిపోయింది భార్గవి. ఇలా కళ్ళు మూస్తే నీ B² నువ్వు ఎలా చూస్తావు మేడం? కలలో చూస్తున్నట్లుగానే అలా కలలోనే చూస్తూ బ్రతికేస్తావా అని భార్గవ్ అనటంతో ఆమె అప్పుడు కళ్ళు తెరిచి చిరుకోపంగా అతనిని చూస్తుంది. అతను నవ్వుతూ పాల గ్లాస్ ఆమె చేతిలో నుండి తీసుకుని సగం తాగి ఆమెకు మిగిలిన సగం అందిస్తాడు. ఆమె కూడా ఆ పాల గ్లాస్ని పూర్తి చేసి పక్కన పెట్టి అతని గుండెల మీద వాలిపోయి అతని చుట్టూ 2 చేతులు వేస్తుంది. కొన్ని నిమిషాలు ఇద్దరు అలానే ఉండిపోతారు. ఆ తర్వాత ఏమైనా ఉంటుందా ముద్దు ముచ్చట లాంటిది అని అతడు అంటే, ముద్దు ముచ్చట్లు అన్నీ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయాయి కదా అని అప్పటి వరకు సిగ్గు బిడియంతో సైలెంట్గా ఉన్న ఆమె ఒక్కసారిగా వైలెంట్గా అసలైన భార్గవిగా మారిపోతూ అతనికి దూరం జరిగి బెడ్ మీద కూర్చుంటూ అన్నది. ఏంటే
ఉన్నట్టుండి ఇలా మారిపోయావు అని అతడు ఆశ్చర్యంగా అంటే భార్గవి చిన్నగా కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది. అతను ఆమె పక్కన కూర్చొని, అదే మీ చెల్లి పెళ్ళిలో ముద్దు పెట్టావు కదా, అప్పుడు ముద్దు అయిపోయింది. ముచ్చట్లు అంటే ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని నవ్వాపుకుంటూ పడుకుంటుంది భార్గవి. ఓసిని, ఎంత ప్లాన్ చేశావే అని ఆమె దుప్పట్లోనికి దూరి ఆమెకు ఆపకుండా కితకితలు పెడుతూనే ఉంటాడు. ఆమె ఆ కితకితలకి ఆగకుండా నవ్వుతూ, ప్లీజ్ వద్దు వద్దు, నాకు కితకితలు పెట్టొద్దు అని ఆమె అంటూ ఉన్నప్పుడే అతను ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ ఇద్దరు ప్రేమగా ఒకరిలో ఒకరు కలిసిపోతారు సంతోషంగా. అలా అందరి మధ్యలో అందరికీ సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. భాషిత కడుపుతో ఉంది అని హాస్పిటల్కి వద్దు అంటే, లేదు కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్తాను, ఆ తర్వాత ఆగుతాను అని చెప్పటంతో సాత్విక్ ఉన్నాడు కదా, జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఇంట్లో ఉన్న అందరూ కూడా ఓకే చెబుతారు. సాత్విక్ ప్రతి అరగంటకు ఒకసారి ఆమె దగ్గరకు వచ్చి, బాగానే ఉన్నావు కదా, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడుగుతూ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ సమయానికి ఫుడ్ అందిస్తూ పసిపాపలా అపురూపంగా ఆమెను చూసుకుంటూ ఉన్నాడు. పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా హ్యాపీగా కాలేజీకి వెళ్తూ వాళ్ళ కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పవన్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అన్నా కూడా భయపడతాడు మొదట్లో. ఆ తర్వాత వైష్ణవి పక్కన ఉండి ధైర్యం చెబుతూ మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో గైడ్ చేస్తూ వాళ్ళ మాటలతో తెలియజేస్తూ ఉండటంతో అతను కూడా ధైర్యంగా మారిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు వైష్ణవి ఇబ్బందిగా కాలేజీలో ఉంది, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అన్నా కూడా పవన్ ఆమెకు ఎప్పుడూ ఒక బ్రదర్గా అండగా ఉంటాడు. అలా అందరికీ రోజులు హ్యాపీగా గడుస్తూ ఉంటాయి. భాషితకి సీమంతం చేస్తారు 7వ నెలలో. ఆ సీమంతం కూడా చాలా సింపుల్గా జరిగిపోతుంది. ఆ తర్వాత భాషితను హాస్పిటల్కి కూడా పంపించకుండా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండే విధంగా అందరూ చూసుకుంటూ ఉంటారు. అందరి మధ్యలో భాషిత ఉండటంతో తనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఆమెకు 9 నెలలు నుండి ఎంతోమందికి పురుడు పోసిన ఆమె ఇప్పుడు పురుడు పోసుకుంటుంది. కరెక్ట్గా భాషితని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడే భార్గవి కూడా కళ్ళు తిరిగి పడిపోవటంతో ఆమెను కూడా అదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చెక్ చేస్తారు. అప్పుడే ఆమెకు తెలుస్తుంది తను కూడా ప్రెగ్నెంట్ అని, త్వరలో తనకి కూడా ఒక బుల్లి బేబీ పుడుతుంది అని. స్టేషన్లో ఉన్న భార్గవ్కి ఈ విషయం తెలిసి వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వచ్చేస్తాడు. భాషితకి అబ్బాయి పుట్టాడు అని తెలిసి సంతోషపడుతూ ప్రేమగా ఎత్తుకుంటాడు భార్గవ్. ఆ పక్కకు వచ్చి నిలబడిన భార్గవి పొట్ట మీద ఆ చిన్ని బేబీ చేతులు వేసి నిలుపుతాడు. అది తనకే తెలియకుండా యాదృచ్ఛికంగా అలా జరుగుతుందో. ఏంట్రా అత్త పొట్ట మీద చేతులు వేస్తున్నావు అని నవ్వుతూ భార్గవ్ అడిగితే, వాడి పెళ్ళాం కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకుంటున్నాడేమో అని నవ్వుతూ భార్గవి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అతను అడిగితే ఆమె కళ్ళు ఆర్పుతుంది సంతోషంగా. అంటే నిజమా అని అతను ఆమె చూపులని అర్థం చేసుకొని అడిగితే అవును అంటుంది. అప్పుడు ప్రేమగా భార్గవిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఒరేయ్, నాకంటే నీకే ముందు తెలిసింది కదరా నీ పెళ్ళాం గురించి, అందుకేనా ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నువ్వు భూమి మీదకు వచ్చిన మరుక్షణమే వెంటనే నీ పెళ్ళాన్ని కూడా నీకు తోడుగా రప్పించుకుంటున్నావు కదరా అని సరదాగా నవ్వుతూ బుజ్జి బాబుతో భార్గవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా ఆ బాబుని చాలా ముద్దుగా చూస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. భాషిత దగ్గరికి ఆకలైనప్పుడు మాత్రమే పాలు దాకడానికి వస్తాడు. మిగతా టైంలో ఇంటిలో ఉన్న అందరి చేతుల్లో బాబు మారుతూ ఉంటాడు. ఒక్క క్షణం కూడా కింద కాలు మోపనివ్వకుండా అపురూపకంగా చూసుకుంటూ ఉంటారు. అలా 21వ రోజు ఆ బాబుకి బారసాల చేస్తారు. బాబుకి రిత్విన్ అని పేరు పెడతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటిలో చిన్న బాబు ఉండటంతో పెద్దవాళ్ళందరికీ కూడా కాలక్షేపం, టైంపాస్, ఎలా రోజులు గడుస్తున్నాయో కూడా తెలియటం లేదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. భార్గవ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అంతకుముందు స్టేషన్కి వెళ్ళి అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేవాడు. ఇప్పుడు మాత్రం కరెక్ట్గా సాయంత్రం 6 గంటలు కొట్టేసరికి ఇంటిలోకి అడుగు పెట్టేస్తూ భార్గవితో ప్రేమగా మాట్లాడుతూ కడుపులో ఉన్న తన
కూతురితో ఎన్నో మాటలు చెప్తూ తన కూతురిని తన వైపు తిప్పుకోవాలి అని భార్గవితో సరదాగా అంటూ ఉంటాడు. అలా ఆమెకు కూడా 9 నెలలు నిండి అందరూ కోరుకున్నట్లుగానే, అలానే రిత్విన్ కోరుకున్నట్లుగానే తన పెళ్ళాం పుడుతుంది. అప్పటికే వచ్చిరాని బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్న రిత్విన్ పాప దగ్గరకు వచ్చి పాప చేతిని పట్టుకుంటాడు. అమ్మో, వీడు పాపని మనకు కూడా ఇస్తాడో లేదో, వీడి దగ్గరే ఉంచేసుకుంటాడట్టుంది. చూడండి, వచ్చి పాప అలా పుట్టిందో లేదో అప్పుడే వచ్చి పట్టేసుకుంటున్నాడు అని భార్గవ్ నవ్వుతూ అంటే, ఏమనుకుంటున్నారు మరి, వాడు నా కొడుకు అని సాత్విక్ మురిసిపోతుంటాడు. అలా పాపకు కూడా 21వ రోజు బారసాల చేసి రితిక అని బాబు పేరు కలిసే విధంగానే పెడతారు. పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా పాపా బాబు ఇద్దరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ రోజులు గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటర్ పూర్తయ్యి ఇంజనీరింగ్లోనికి జాయిన్ అయిపోతారు. చిన్న పిల్లలిద్దరూ కూడా నడక నేర్చుకొని ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వెళుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు ఒకరికి తోడుగా ఒకరు వెళ్తూ ఉంటారు. జాగ్రత్తగా ఒక్క క్షణం ఒక్కరిని విడిచిపెట్టి ఒకరు అస్సలు ఉండటం లేదు. రిత్విన్, రితిక ఇద్దరూ ఎక్కడ ఉన్నా సరే ఒకే చోట ఉంటారు అని ఇంటిలో ఉన్న అందరికీ కూడా తెలిసిపోయింది. అలా రోజులు గడుస్తూ మరో 5 సంవత్సరాలు గడుస్తాయి. పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇక ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని 1 సంవత్సరం పాటు వాళ్ళ కంపెనీలోనే పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా జాబ్ చేస్తూ ఉంటారు. పవన్ గౌతమ్ కంపెనీకి ఎండీగా జాయిన్ అయితే, ఇటు వైష్ణవి ఆకాష్ కంపెనీలో ఎండీగా జాయిన్ అవుతుంది. ఇద్దరూ కూడా వాళ్ళ వారసత్వంగా వస్తున్న కంపెనీలని వీళ్ళు చేపడతారు. ఇక పైన వాళ్ళిద్దరే ఆ కంపెనీలు చూసుకోవలసిన బాధ్యత అని వాళ్ళకు కూడా చెప్పటంతో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ తెలియంది తెలుసుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు. అలా మరో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మేఘన పవన్, వైష్ణవి ఇద్దరికీ కూడా పెళ్లి చేయాలి అంటూ ఇంటిలో గోల చేస్తుంది. ఆ మాట విన్న మరుక్షణం ఆకాష్, గౌతమ్ ఇద్దరూ కూడా తలలు పట్టుకుంటారు. భార్గవ్, భాషిత వాళ్ళకు పెళ్లి చేయాలి అనుకున్న టైంలోనే మా తలలు తిన్నావు, మరలా ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని మమ్మల్ని అంటున్నావా? మా వల్ల కాదమ్మా, నువ్వే చేసుకో, నీ కొడుకుకి కూతురికి పెళ్ళి అని ఇద్దరూ కూడా చేతులెత్తేస్తారు. అదేంటి అలా అంటారు? చూడు వర్ష, వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుతున్నారో అని మేఘన అంటే, నీ మాటే నా మాట అక్క, నువ్వు ఏది చెప్పినా కూడా నేను ఓకే అంటాను, ఇందులో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని సైలెంట్గా అక్కడ నుంచి వంటగదిలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా వర్ష, ఒకవేళ తను ఏది మాట్లాడినా కూడా అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోతుంది అని. చి, నా మాట ఎవ్వరికీ పట్టదు అని అలిగినట్లుగానే మేఘన అంటే, అప్పుడే అక్కడికి వచ్చిన భార్గవ్ నవ్వుతూ తన తల్లి చుట్టూ చేతులు వేసి, ఏంటమ్మా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని ఉంటే వాళ్ళిద్దరినీ పిలిచి మాట్లాడు, అంతేకాని వీళ్ళ డాడీలని అడిగితే యూజ్ ఏముంది అని అనటంతో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి పెళ్లి గురించి అడుగుతారు. అప్పటికే వాళ్ళిద్దరినీ ఆ 2 కంపెనీస్కి కూడా సీఈఓగా ప్రకటించేసి ఉంటారు. పవన్ని అడిగితే, అమ్మో, నాకు ఈ ప్రేమ మీద అస్సలు నమ్మకం లేదు, అంతకు మించి భయం కూడా ఉంది, మీ అందరి లవ్ స్టోరీలు విన్న తర్వాత నాకు భయమే ఎక్కువ ఉంది, కాబట్టి నాకు లవ్ గివ్ లాంటివి ఏమీ లేవు, మీరే మీకు నచ్చిన అమ్మాయిని చూసి అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తే నేను మీ అందరి ఇష్ట ప్రకారంగా ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి తనని నా దాన్ని చేసుకుంటాను, అలా నా పెళ్లి జరగాలి, అంతేకాని లవ్ మ్యారేజ్ మాత్రం నా లైఫ్లో ఉండకూడదు అని ముందే చెప్పేస్తాడు. ఇక వైష్ణవిని అడిగితే, నేను మన కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్న ఎండి వైజ్ఞాన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, తన ప్రేమ విషయం నాకు ఈ మధ్య చెప్పాడు, మీకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఈలోపు మీరే ఇలా అడిగారు అని భయంగా చెబుతూ తల ఎత్తుతుంది. వాళ్ళందరూ కూడా సీరియస్గా తన వైపు చూడటంతో సారీ అని చెవులు పట్టుకుంటే అందరూ కూడా నవ్వుతారు. అప్పుడు ఆమె రిలీఫ్ ఫీల్ అవుతుంది. వైష్ణవి, ప్రేమిస్తున్నాను, ముందుగా అతని ఫ్యామిలీతో మాట్లాడి వైష్ణవికి పెళ్లి జరిపిస్తారు. ఆ తర్వాత పవన్ని అడిగితే, మీ ఇష్టం, ఆ పెళ్లి విషయం మాత్రం మీ చేతుల్లో పెట్టేశాను అని చెప్పటంతో, సరే నీకు ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చూపులకు వెళ్దామా అంటే ఓకే అని వాళ్ళతో పాటుగా వెళతాడు. అక్కడ ఉన్న అమ్మాయి ఎవరో కాదు, తను ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్ అయిన
మిత్ర తన ఎదురుగా కనిపిస్తుంది. నార్మల్గా ఆమె అమ్మాయిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగితే, నన్ను చూసుకోవటానికి నువ్వే కదా వచ్చింది, అది కూడా తెలియకుండా ఇక్కడ పెళ్లి చూపులకి వచ్చావా అని ఆమె నవ్వుతూ అడగటంతో అనుమానంగా, నువ్వు నన్ను ప్రేమించలేదు కదా, ఆ విషయం నా పేరెంట్స్కి చెప్పి నన్ను పెళ్లి చేసుకోవటం లేదు కదా అని తన మనసులో ఉన్న అనుమానం బయటపెట్టి అడిగితే, లేదు మా అమ్మ వాళ్ళు ఇప్పుడే పెళ్లి చూపులకి వస్తున్నారు అని చెబితే నేను ఎవరో అనుకున్నాను, తీరా నిన్ను చూసిన తర్వాతే తెలిసింది నువ్వే అని. అలా నువ్వు అని తెలిసేసరికి సంతోషంగా ఉంది. నీలాంటి మంచి వ్యక్తిని వదులుకోవటం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఓకే చెప్పేశాను అని అనటంతో, అలా అయితే ఓకేలే, నువ్వు ఇంతకుముందు నన్ను ప్రేమించి ఉంటే మాత్రం నేను ఇప్పుడు అస్సలు యాక్సెప్ట్ చెయ్యను అని అంటాడు. ఆమె మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది అతని సమాధానానికి. అలా పవన్ మిత్ర ఇద్దరికీ కూడా పెళ్లి జరుగుతుంది. పవన్ మిత్ర మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత, పవన్ నీకొక విషయం చెప్పనా, సీక్రెట్ మరి, ఇది ఎవరికీ చెప్పకూడదు అని గుసగుసగా అతనికి మాత్రమే వినపడే విధంగా అతని చెవిలో చెబుతుంది. అప్పటి వరకు నవ్వుతూ పెళ్లిలో అందరి వైపు చూస్తూ సరదాగా ఉన్నవాడు ఆమెను చూసి, ఏంటి నాకు అంత సీక్రెట్గా చెప్పాల్సిన విషయం అని అడుగుతాడు. అంటే నేను ఇంజనీరింగ్లో నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమించాను, నువ్వు వైష్ణవి ఇద్దరు సిస్టర్ అండ్ బ్రదర్స్ అని తెలిసి ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి నీ గురించి తెలుసుకున్నాను, నీకు ప్రేమ అంటే ఇష్టం లేదు అని, అంతకు మించి ప్రేమ అంటే భయం అని తెలిసి నా ప్రేమను నీకు చెప్పలేదు, నా పేరెంట్స్కి చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు, ఇదిగో ఇప్పుడు ఇలా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసి నా పేరెంట్స్ మీ పేరెంట్స్తో మాట్లాడటంతో వాళ్ళు వీళ్ళు అందరూ ఒప్పుకొని ఇలా మన ఇద్దరి పెళ్లి జరిపించారు అని నవ్వుతూ చెప్తుంది. అప్పుడు పవన్ షాక్ అయ్యి, అంటే మనిద్దరిది ఇప్పుడు లవ్ మ్యారేజా అని నోరు తెరిచి గట్టిగా అరుస్తూనే అడుగుతాడు. భార్గవ్ పవన్ తల మీద కొట్టి, ఇంకా లవ్ మ్యారేజ్ ఏంట్రా, నీది అరేంజ్డ్ మ్యారేజ్, తనది లవ్ మ్యారేజ్, ఎలా అనుకుంటే అలా మ్యారేజ్ అయితే జరిగింది కదా, ఇప్పుడు తనని వదిలిపెట్టవు కదా అనటంతో, అది కాదన్నయ్య, తను నన్ను ప్రేమించింది, నేను ముందు అడిగినప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పింది, ఇప్పుడేమో ఇలా చెప్తుంది అని ఏడుపు మొహంతో అంటాడు. అలా పవన్ ఫేస్ చూసి అందరూ కూడా నవ్వుతారు. ఇదండి స్టోరీ. ఇలా అందరి సంతోషాల మధ్య పవన్ మిత్ర పెళ్లి జరిగింది. ఇక ఇంతటితో ఈ కథ ముగిస్తున్నాను. సమాప్తం. శుభం. ప్లీజ్ ఈ స్టోరీ ఇప్పటి వరకు చాలా తక్కువ మందే విన్నారు. విన్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ స్టోరీని షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.